ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈరోజు నా ద్వారా మీకు ప్రొఫెటికల్గా ప్రవచనార్థముగా మాట్లాడేది ఏంటంటే, కృపాక్షేమములే ఇంక మీతో వెంట వస్తాయి. నీ కొరకు ఊటలు నీ కొరకు సిద్ధపరచాను. నీ దాహము తీర్చే సమయం వచ్చేసింది, నీ ఆకలి తీర్చే సమయం వచ్చేసింది. దేవుడు ఆత్మీయంగా మన పెంపొందింప చేయబోతున్నాడు, భూసమ్మతంగా ఆచరించబోతున్నాడు. ఇంకా కొద్ది దినాల్లోనే ఒక్క బలమైన అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ముఖ్యంగా మీకు దూరంగా ఉన్న మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే వారి జీవితంలో ఇదివరకు కనివిని ఎరగని ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దాన్ని బట్టి మీ హృదయం ఉల్లసించబోతుంది. ఈ ప్రవచన వాక్కును దేవుడు ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనాన్ని వాగ్దానముగా ఇస్తున్నాడు. మనం గత కొద్ది దినాలుగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో చోటు చేసుకున్న కార్యాన్ని గురించి, ముఖ్యంగా ఆ వ్యక్తుల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో కొంతమంది గెయిన్ అయ్యారు. యేసుక్రీస్తు శిలువ మరణం బట్టి కొంతమంది గెయిన్ అయ్యారు. కొంతమంది వాళ్ళ చేతులారా పోగొట్టుకున్నారు. మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అదే సమయంలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మేలు పొందుకున్న వాళ్ళ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. దేవుని బిడ్డలారా, అరిమతయ యోసేపు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43-44 చదివితే, యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత శిలువలో వేలాడుతూ ప్రాణం సమాప్తమైందని ప్రాణం విడిచిన తర్వాత ఈ దేవుడు యోసేపును ఉరికొల్పుతున్నాడు. యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అప్పటికే ఆయన అరిమతయ యోసేపు మరి ఒక అధికారిగా ఉన్నాడు, యూదుల్లో పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తిగా ఉన్నారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఆ వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అడుగుతున్నాడు. అయితే ఇంత త్వరగా యేసు చనిపోయాడని చెప్పి ఆ పిలాతు ఆశ్చర్యపడి ఆయన శతాధిపతిని పంపించి ఒకసారి ఆయన నిజంగా చనిపోయాడా లేదా అని చెక్ చేయమంటున్నాడు. మార్కు సువార్త 15:44 శతాధిపతి పరీక్షించి, అవును యేసుప్రభు చనిపోయాడు అనగానే ఆయన చేతుకు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, ఆ మృతదేహాన్ని అప్పగించటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఇది ఒక అసాధారణమైన కార్యం. అందుకొరకు బైబిల్ రాయబడి ఉంది, ధైర్యముగా. మార్కు సువార్త 15:43. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భూస్థాపన కార్యక్రమానికి తన స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మర్యాదను ఏదైతే ఆ భూస్థాపన కార్యక్రమంలో ఆ యొక్క మృతదేహానికి మరి అంజలి చెల్లించాలో, మరి దాని యొక్క ఆచారం పాటించాలో, అవన్నీ పాటించేసరికి ఖచ్చితంగా ఇతను యేసుప్రభు శిష్యులో ఒక్కడుగా ముద్రపడిపోతుంది. అయినా అవి ఏది లెక్క చేయకుండా ధైర్యముగా వెళ్ళి మరి పిలాతు దగ్గర అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, పిలాతు కూడా ఇతనికి నో చెప్పలేదండి, ఆయన సమ్మతించాడు. మనం మంచి హృదయంతో దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఏది చేసినా వాటిని దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. ఈవెన్ అది ఒకవేళ అసహజమైన కార్యమైనా కూడా ఖచ్చితంగా దాన్ని సమకూర్చగలుగుతాడు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఈ అసాధారణమైన కార్యాన్ని చూశాను. దేవుని మహిమ కోసం ఏదైనా చెయ్యాలి చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. పాస్టర్ క్రిస్ గారు మరి హైదరాబాద్కు వచ్చారు. అప్పుడు మా పాస్టర్లందరినీ తీసుకొని రావాలని, పాస్టర్లందరినీ ఆ సెమినార్కి నడిపించాలని చెప్పి ఆశపడ్డాను.
అయితే నేను మా పాస్టర్స్ మీటింగ్లో చెప్పినప్పుడు చాలామంది మా పాస్టర్లు మరి అడవి ప్రాంతంలో చాలా లేని స్థితిలో మరి విశ్వాసంతో దేవుని సేవ చేసే సేవకులు. అయితే వాళ్ళందరూ మేము హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటాం, ఎక్కడ మాకు అకామిడేషన్స్, భోజనాలు ఎక్కడ ఉంటాయని చెప్పి, కాబట్టి మేము రావాలనుకుంటున్నాం కానీ మేము వీటి గురించి ఆలోచిస్తున్నాం అనగానే వెంటనే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది, ఎందుకు మనం అరేంజ్ చేయకూడదని చెప్పి. దగ్గర 1000 మందికి పైపడిగా మా పాస్టర్స్ వస్తే వాళ్ళందరికీ అకామిడేషన్స్, భోజన వసతులు అన్నీ కలుగజేసి 5 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో నాకు నిజంగా చెప్పండి, నా దగ్గర డబ్బు లేదు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నేను చేసిన ఆ కార్యక్రమం యథార్థమైనది, దేవునికి మహిమ తెచ్చే కార్యం, దానిలో ఎటువంటి సులాభం లేదు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాను. ఎంత అద్భుతంగా దేవుడు సమకూర్చాడంటే అంత అద్భుతంగా సమకూర్చాడు. మనం మంచి ఉద్దేశంతో దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చే తీరుతాడు. దాంట్లో పెద్ద మన ప్రయాసపడటం కూడా పెద్దగా ఏముండదు. దేవుడే మనకు సాయం చేస్తాడు. చూడండి, దావీదు ఒక హృదయంలో దేవుని మందిరం కట్టాలన్న ఆశ రగులుకుంది. నేను మంచి నివాసంలో ఉన్నాను, రాజభవనంలో ఉన్నాను, నా దేవుడు డేరాలో ఉండటం ఏంటి చెప్పి ఆవేదన చెందాడు. అయితే పెద్ద మందిరం, తన రాజభవనం కంటే పెద్ద మందిరం కట్టాలని చెప్పి అనుకున్నాడు. మొదటిగా తన దగ్గర ఉన్న ఆ కానుకను ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతం 29:3-4 వచనంలో చదివితే, దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, ఆశ చేత మొదటిగా తన కానుకలు సమర్పించి, తర్వాత దేవుడు దావీదును మందిరం కట్టడానికి అనుమతించలేదు కాబట్టి తన కొడుకు చేత కట్టిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుని కోసం ఏదైనా చెయ్యాలని మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దయ, దేవుని యొక్క హస్తం మన పైన ఉంటుంది. నెహెమ్యా పడిపోయిన గోడను కట్టాలని చెప్పి అనుకున్నాడు. యెహోవా హస్తం నెహెమ్యా మీదకి వచ్చింది. దేవుడు కనికరపడ్డాడు. నెహెమ్యా 1:4-5 వచనాలు చదవండి. దేవుని యొక్క సహాయం ఆయన మీదకి వచ్చింది. కాబట్టి అలాగే దానియేలు కూడా తన ప్రజల్ని బబిలోను నుండి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. అందుకొరకు రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6:10 వచనంలో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి మీ హృదయం పవిత్రంగా ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఏది దేవుని మహిమార్థమై ఆలోచించినా ఖచ్చితంగా అది జరిగే తీరుతాయి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటను దీవించనగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించండి ప్రభా. నీ ప్రసన్న చేత నింపండి ప్రభా. నీ శక్తి చేత నింపమని, తాకుమని, తోడుండి సహాయం చేయమని, బలపరచమని, 2 పొలాత్మ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074